నమస్తే, అందరికీ శరన్నవరాత్రి శుభాకాంక్షలు అండి. శరన్నవరాత్రి పూజలు ఎలా జరుపుకోవాలి ఏంటి అనేది నేను మీకు ఈ వీడియో ద్వారా షేర్ చేయాలనుకుంటున్నాను. ముందుగా ఎప్పుడు మనం పూజ చేసుకునే విధానం ప్రకారం మొదటిగా విఘ్నేశ్వరుని పూజించాలి. తర్వాత ఈ 10 రోజులు ముత్తైదువులంతా చేతికి గోరింటాకును పెట్టుకొని మట్టి గాజులు ధరించి పూజ చేసుకోవాలండి. ఈ 10 రోజుల్లో మన ఇంటికి ఏ ముత్తైదు వచ్చినా వాళ్ళని ఉట్టి చేతులతో పంపించకుండా వాళ్ళకి వస్త్రం సమర్పించాలి. అలా ఇవ్వలేని వాళ్ళు కనీసం ఒక జాకెట్నైనా పెడితే మంచిదన్నమాట. ఈ శరన్నవరాత్రిలో 9 రోజులు 9 అలంకారాలు, 9 నైవేద్యాలు, 9 మంత్రాలు చేస్తారు. రంగురంగులతో ముగ్గుని అలంకరించుకొని పసుపు కుంకుమతో అమ్మవారిని పూజించాలి. ఈ అమ్మవార్లందరికీ 9 రోజులు 9 పేర్లతో వాళ్ళని పిలుస్తారు. ఈ 9 పేర్లు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క విధంగా ఉంటాయి. నేను అవి కూడా ఎలాగా చేసుకోవాలి ఏంటి అనేది నేను మీకు ప్రతిరోజు ఒక వీడియోలో నేను మీకు షేర్ చేస్తాను. ఏ అలంకారం రోజు ఏ రంగు బట్టలు ధరించాలి, ఏ చెట్టును పూజించాలి, ఎలాగా నైవేద్యం పెట్టాలి అనేది నేను మీకు ప్రతి ఒక్కటి షేర్ చేయాలనుకుంటున్నానండి. తప్పకుండా నా వీడియోస్ అన్నిటినీ ఫాలో అవ్వండి. నేను మీకు చాలా క్లియర్గా చెప్తానండి. అమ్మవారిని ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క పేరుతో పిలుస్తూ ఉంటారు. కాబట్టి నేను మీకు ప్రతిరోజు ఏ విధంగా పూజ చేసుకోవాలనేది ఏ రోజుకి ఆ రోజు చెప్తాను. అంతా ఒక వీడియోలో చెప్తే వీడియో లెంత్ అయిపోతుంది. అందుకని నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నేను మీకు తెలియని విషయాలతో పాటు మరికొన్ని విషయాలని మీతో షేర్ చేయాలని అనుకుంటున్నాను. ఈ 10 రోజులు మాంసాహారాన్ని ముట్టకూడదండి. దాంతోపాటు ఉల్లిపాయ, తెల్లగడ్డ కూడా వాడకూడదు. ఇవన్నమాట ముఖ్య నియమాలు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. మిగిలిన విషయాలు చెప్తాను.